నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్. బిల్డర్ కిషోర్ రెడ్డి 7416000111 9494141756. వెంకటేశ్వరపురం గ్రామస్తులు, స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, అట్నే ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, మా బ్రదర్ కానీ పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వెంకటేశ్వరపురం రావడం, ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట అయినా దాదాపు 18 నెలలు పట్టింది ఈ ప్లాంట్ ఈరోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం. అంటే ఏడుకొండలు దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ రూమ్ కట్టించి, ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటేనే మనం ప్లాంట్ పెట్టగలుగుతాం. ఆ శ్రద్ధ ఏడుకొండలు తీసుకోవడం మంచిదైంది. మీరందరూ కూడా ఏడుకొండల్ని మీరందరూ కూడా గౌరవించండి. మీ ఊరు వ్యక్తి మీ ఊరు తరఫున ఆ రూము కట్టించాడు. ప్లాంట్ పెట్టడం మేము పెట్టాం, కానీ రూమ్ ముందు కట్టించాలి కదా, అది కట్టించాడు. ఏడుకొండలకి నా ధన్యవాదాలు. దాదాపు నిన్న మొన్న ఈరోజు రేపు 19 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 170 దాదాపు 190 ప్లాంట్లు అవుతున్నాయి. కానీ ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలేదు, ఆగదు కూడా. ప్రతి ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మాదే. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక టీం పెట్టాము. ఏ సమస్య ఉన్నా ఆ బాధ్యత మాదే. సో మీ గ్రామంలో కూడా ఏడుకొండలకి మీ చెప్తుండా, ఏ సమస్య వచ్చినా మీరు ఒక ఫోన్ చేస్తే దానికి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి. కావలి కాన్స్టిట్యున్సీ దాదాపు 175 ట్రై సైకిల్స్ ఇచ్చున్నాం. ఇంకెవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఈరోజు కూడా ఎవరన్నా తప్పి ఉన్న దాంట్లో ఇచ్చేదానికి సిద్ధం. ఆ ట్రై సైకిల్స్ కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం. ఏదైనా రిపేర్లు వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఒక నంబర్ కూడా ఇచ్చున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేత్ర, విపిఆర్ నేత్ర అని ఇప్పుడే చెప్పినట్టు ఒక బస్సు పెట్టాము. కానీ 12,000 మందికి దాదాపు 2 నెలలు అయింది ఇప్పటికి పెట్టి. 12,000 మందిని చూసాము. 2 మండలాలే కవర్ చేయగలిగాము. 2 మండలాలే. దాదాపు ఆ 12,000లో 7,000 మందికి గ్లాసులు అవసరం వచ్చింది. వెంటనే మొత్తం అక్కడికక్కడే ఆ గ్లాసులు కూడా ఇచ్చి, ఇప్పుడు ఇది ఒక బస్తో సరిపోదు, దాదాపు 3 ఏళ్లు పట్టేటట్టుగా ఉందని ఇంకొకటి కూడా తయారు చేయించి మీకు నెక్స్ట్ మీ కావలి కూడా ప్రతి పల్లెకి వస్తుంది. అది ఎవరికి కళ్ళ ప్రాబ్లం ఉన్నా చూపించుకోవచ్చు. మీ గ్రామానికి కూడా వస్తుంది. వచ్చిన రోజు కళ్ళు చూపించుకోండి. కళ్ళ సమస్య ఏమైనా ఉంటే ఖచ్చితంగా అక్కడే గ్లాసులు తయారు చేసి ఫ్రేమ్ ఇచ్చేస్తారు. అంతా ఒక అరగంటలోనే మీకు ఆ ప్రాబ్లం కూడా తీరుతుంది. అది ఒక పెద్ద ఆమె గ్లాసులు వేసుకుని ఒక ఆమె. మీరు ఎక్కడ పోయి చేయించుకొచ్చారమ్మా? కావలి. సో మీ ఊరికే వస్తుంది. మీరు కావలి దాకా కూడా పోకుండా మీ ఊర్లోనే చూపించుకోవచ్చు. మీ ఊర్లోనే గ్లాసులు కూడా అక్కడికక్కడ ఇచ్చేటట్టుగా చేస్తున్నాం. అది కూడా త్వరలో వస్తుంది. ప్రతి గ్రామానికి కూడా వస్తుంది. వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఓన్లీ టైం, ఆ టైంకి మీరు ఖచ్చితంగా దాన్ని కూడా సర్వీస్ చేసుకోండి. అట్నే కృష్ణారెడ్డి గారికి చెప్పాలంటే
మీ ఎమ్మెల్యే ఎటువంటిదంటే ఏ పని కూడా వదిలిపెట్టడు. అది ఎట్లుంటదంటే ఉడుంపట్టు ఆ ఉడుంపట్టు ఎట్లా అట్టబట్టాడు ఏదైనా పని, రోడ్డు అన్నాడు ఇంకోటి అంటాడు, ఏది పట్టినా దాన్ని మీరు అది సాధించిందాక అతను నిద్రపోడు, అవతల మనిషిని నిద్రపోనీడు, రెండు ఉన్నాయి. సో మీకు కూడా మీ చెప్పేది ఒక్కటే, ఏదన్నా మీ సమస్యలున్నా ఒక మంచి ఎమ్మెల్యే మీ ముందున్నాడు, సమస్యని ఆయన దగ్గరికి తీసుకుపోండి, ఖచ్చితంగా కూడా ఆ సమస్య తీరుస్తాడు కూడా. సో మీకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మీ అదృష్టం. దానికి తోడు ఎప్పుడు ఎంపీగా నేను ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను కూడా. ఈరోజు కొండబెట్టకుంట కోనేరు కూడా కృష్ణారెడ్డి గారి రిక్వెస్ట్ మీదనే కోనేరు కూడా మేము ఆ గుడికి చేస్తున్నాము. దాదాపు అది జనవరి ఆఖరికి పూర్తవుద్దని అనుకుంటున్నా, పూర్తయిపోద్ది కూడా ఖచ్చితంగా. సో అట్లా ఏదో ఒకటి మనం దేవుడి కార్యక్రమం అది. సో గుడి కాబట్టి వెంటనే ఒప్పుకొని ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పి చేసి కూడా దాదాపు పూర్తి కూడా చేస్తాం. అట్లా మనం ఇక్కడ నేను చేయగలిగింది కావిల్లో సెంట్రల్లో ఏదన్నా రోడ్లు కానీ ఇటువంటి అండర్ బ్రిడ్జ్లు కానీ ఏది ఇచ్చినా వెంటనే దాన్ని పైన ఆ కన్సర్న్ ఎవరో ఆ మినిస్టర్ దగ్గరికి పోవడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, దీన్ని ఎట్లా తీసుకురావాలా అనే ప్రయత్నంలోనే ఉన్నాము. ఎందుకంటే మొన్న కూడా మినిస్టర్ దగ్గర కూర్చోండా ఫోన్ వచ్చింది, నాదేం చేసావు, ఇది అయిందా, ఇప్పుడే చెప్పినట్టు. అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోయేదానికి ఏదన్నా మంచి పనులు చేయాలా, మన ఎమ్మెల్యే గారికి కూడా మనం తోడుండి మంచి జరగాల, ప్రజలకు మంచి చేయాలా. నేను వచ్చిందే సేవ చేసేదానికి. ఎంపీ పదవి అవి 2 పదాలే, ఆ 2 పదాలు కానీ సేవా తత్వంతోనే ఈరోజు పాలిటిక్స్లోకి రావడం, ఏదన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం. ఈరోజు మనకి ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాలంటే మీ అందరికీ పల్లెల్లో తెలీదు. ఢిల్లీ వచ్చాడంటే 9 గంటల నుంచి స్టార్ట్ అవుతాడు పొద్దున. అంటే మినిస్టర్లు లేచి వాళ్ళ ఆఫీస్కి రావాలి కదా, అందుకని 9. వాళ్ళు 8 గంటలకు వస్తే ఈయన 8కే రెడీ అవుతాడు అనుకోండి. బట్ 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజు గంటలు కూర్చుంటాడు ఆయన పని అయిందాక. ఎవరిని కూడా వదిలిపెట్టడు, ఎవరిని ఏ మినిస్టర్ని కూడా. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎట్లా మనం బయటపడాలా అనే దీంతో ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏది తెచ్చుకోగలుగుతాం, ఏది చేయగలుగుతాం అని ఏ మినిస్టర్ని కూడా వదిలిపెట్టాడు. మొన్న పోయిన వారం వచ్చున్నాడు 10 రోజుల నాడు, దాదాపు 8 మందిని కలిచాడు. ఒక్క రోడ్లు శాంక్షనే 1,00,000 కోట్లకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు. దాదాపు కూర్చున్న 2 గంటల్లో 15,000 కోట్లు అక్కడే శాంక్షన్ కూడా చేయించుకున్నాడు. అంటే అంత పట్టుదల మన ముఖ్యమంత్రి. మనం అందరం ఆయన కింద పనిచేయడం మన అదృష్టం. మీ అందరికి కూడా చెప్తుండా, ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూడబాము. ఈరోజు మీ పెన్షన్ తీసుకోండి. పెన్షన్ అనేది 31వ తేదీ, నిన్నైతే 31వ తేదీ ఇచ్చాడు. 31వ తేదీ ఇవ్వడం అంటే మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. 4,000 రూపాయలు మీకు ఇంటికి 31వ తేదీ ముందు రోజు 1వ తేదీ కాకుండా 31కే అందించారు. అంటే పెన్షన్ అనేది ఆయన దాదాపు ఈ రోజుకి 50,000 కోట్లు ఖర్చు పెట్టుంటారు ఓన్లీ పెన్షన్ మీద. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఇటువంటివి ఆయన ఏది కూడా ఎక్కడనో ఆయన చట్టాలు ఆయన పడి ఎట్లయితే పెన్షన్ ఇవ్వాలా, లేదంటే మన రాష్ట్రం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నడిపిస్తున్నాడు. మన అందరం కూడా అదృష్టం ఆయన కింద ఉండడం, ఆయన కింద మనం పనిచేయడం కూడా మన అదృష్టం. నేను అదృష్టంగా భావిస్తున్నా. అట్టే మనందరం కూడా అదృష్టం అనుకోవాలి. ఆ కష్టపడే మనిషి అతని కింద మనం ఉండడం. మనందరం కూడా కొంచెం ఒక చెయ్యి వేస్తే
ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మనం ముందుకు పోద్ది. మీ కావలి కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజు రకరకాల రోడ్లు దాదాపు శాంక్షన్లు కూడా తెచ్చినట్టున్నాడు. అట్నే అల్లూరికి లైటింగ్ ఒకటి తీసుకొచ్చినట్టున్నారు. ఇటువంటి అన్ని కూడా ఎక్కడ చూడండి ఏదో ఒక అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు పదాల మీదనే నడుస్తుంది గవర్నమెంట్. సో మీ అందరికి కూడా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం, ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం. మన ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాలు ఇవ్వడం. ఇంకో ముందుకి 2 ప్లాంట్లు ఉన్నాయి, అందుకని సమయం కూడా లేదు. అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి.